సిఎంఆర్ షాపింగ్ మాల్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ ధమాకా గంట గంటకు బహుమతులు గెలుచుకోండి. నమస్తే, నేను విజయ్. తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వ్యవహారంపై సుప్రీంకోర్టు ధర్మాసనం కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. స్వతంత్రంగా దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఇద్దరు సిబిఐ అధికారులు, అలాగే ఇద్దరు రాష్ట్ర పోలీసు అధికారులతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారి, ఈ 5 మందితో కలిసి విచారణ చేయాలి, దర్యాప్తు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీనిపైన విశ్లేషణ చేయడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం విజయ్ గారు. సో కీలకమైనటువంటి ఆదేశాలు వచ్చింది. అంటే ఇప్పటి వరకు స్టేట్కి సంబంధించినటువంటి సిట్ మాత్రమే విచారణ చేసింది. ఇప్పుడు సిబిఐ కూడా ఇన్వాల్వ్ అయింది. ఎలా చూడాలి? డెఫినెట్గా ఇది అంతర్జాతీయంగా హిందువుల మనోభావాలకు సంబంధించిన సమస్య కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా బాధపడిన మాట వాస్తవం. దీన్ని ఎక్కడో చోట పులి స్టాప్ పెట్టకపోతే ఇది కంటిన్యూ ప్రాసెస్ లాగా ఉంది. మనం చూస్తున్నాం గత వారం రోజుల నుంచి. కాబట్టి ఇది సుప్రీంకోర్టు ఎంటర్ అయింది. ఎంటర్ అవడంలో ఏంటి, ఫస్ట్ భారతదేశ చరిత్రలోనే ఫస్ట్ టైం రాష్ట్రాల పరిధిలో ఒక ఇష్యూని టేకప్ చేయటం, అందులో సుదీర్ఘంగా విచారణ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఇద్దరు సమర్థవంతమైన, అంటే ఎవరైతే ఎఫిషియెంట్ పర్సన్స్ సిబిఐలో ఉంటారు. ఈ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే విజయ్ గారు ఇది 1963లో ఏర్పడింది. ఇది ఇండిపెండెంట్ స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది. ఎవరి ఎక్కడ ఎలాంటి ఒత్తిళ్లు ఒత్తిడిలోనూ సమర్థవంతమైన ఆఫీసర్స్ ఆయా రాష్ట్రాల్లో నుంచి పిక్ చేసుకుంటారు. వీళ్ళు ఎవరైతే సిన్సియర్గా రూపాయికి అవినీతి పాల్పడిన వాళ్ళని సిబిఐ చూసుకుంటుంది. కాబట్టి ఇద్దరు సమర్థవంతమైన ఆఫీసర్స్ దీంట్లో వేశారు. అదేవిధంగా రాష్ట్ర పోలీసులు, ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు ఉండాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోలీసులు ఇద్దరు ఉంటారు. డెఫినెట్గా పోలీసు అధికారులు, ఉన్నతాధికారులు ఉంటారు. ఈ నలుగురితో పాటు మీరు అన్నట్టు సీనియర్ ఫుడ్ సేఫ్టీ అధికారి, అంటే దీన్ని కూడా రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉండొచ్చు, సమర్థమైన ఆఫీసులను పిక్ చేసుకుంటూ వాళ్ళు అతను ఫైనల్గా దీన్ని ఏంటి వాట్ ఈస్ వాట్ ఇదంతా కూడా ఈ 5 మంది కూడా సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో జరగాలి. డెఫినెట్గా ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే రాష్ట్రాల పరిధి నుంచి ఇది రాజకీయాలు ముడిపెట్టుకుపోయింది, రాజకీయాలు మమేకం అయిపోయింది. ఎవరికోళ్ళు రాజకీయ లబ్ధి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇది రాజకీయ లబ్ధి అని టీడీపీ మీద ఆరోపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ లబ్ధి కోసం ఇచ్చేస్తున్నాడని వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ రకరకాల ఈ పారామీటర్లో ఒక సొల్యూషన్ అనేది అమికబుల్ కావాలి, ఉండాలి. ఒకవైపు సనాతన ధర్మానికి భంగం కలిగిందన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఆయన సనాతన డిక్లరేషన్ తిరుమలలో ఇచ్చాడు, తిరుపతిలో ఇచ్చాడు. ఈ సిచ్యువేషన్స్లో హిందువులు మనోభావాలు 100 కోట్ల మంది మనోభావాలు కాబట్టి ఫస్ట్ టైం సుప్రీంకోర్టు చరిత్రలో ఒక మంచి జడ్జిమెంట్ ఇచ్చిందనే మనం అనుకోవాలి. అంటే ఒక రకంగా ఇప్పుడు ఆల్రెడీ అక్కడ కల్తీ జరిగింది అనేది అందరూ కూడా ఆరోపిస్తున్నారు. స్వయంగా స్టేట్ గవర్నమెంట్ కూడా చెప్పింది, సీఎం కూడా చెప్పారు, డిప్యూటీ సీఎం కూడా చెప్పారు. అయితే ఇప్పుడు సిబిఐ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల, ఒకవేళ నిజంగా సిబిఐ చేసిన దర్యాప్తు వల్ల ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనుకోవచ్చా? 100% వస్తుందండి. దీంట్లో సిబిఐ మీరు చెప్పాను కదా, సిబిఐ ఎక్కడ దొరికిన కేసులన్నీ కూడా సిబిఐలో తేలుతాయి. సిబిఐలో ఎవరు తప్పించుకోలేదు. సమర్థతకు మారిపోయిన అధికారులు సిబిఐలు ఉంటారు. కాబట్టి రాష్ట్రం ఏదన్నా వాళ్ళకి నచ్చినట్టుగా చేసుకోవాలన్న ఇది కూడా దీంట్లో ఉండదు. కొన్ని ఆరోపణలు కూడా అంటారు. ఒకవేళ నిజంగా ఇప్పుడు స్టేట్ పోలీస్ ఆఫీసర్స్ ఏదన్నా ఒకవేళ ఇప్పుడున్నటువంటి ఆ సిట్ దర్యాప్తు కానీ ఒకవేళ నిజంగా ఇది మీరు చెప్పినట్టుగానే లేదంటే గవర్నమెంట్ చెప్పినట్టుగానే జరిగిందనంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అనేది ఆరోపణలు చేస్తారు. కాబట్టి ఇది ఏ అవకాశం కూడా సుప్రీంకోర్టు ఇవ్వదలుచుకోవాలి. దీన్ని బట్టి ఇప్పుడు నాణ్యతా ప్రమాణాలు, తూనికల కొలతలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఫుడ్ సేఫ్టీ అధికారి కూడా ఈ ఫుడ్ కరెక్ట్ లేదా, కల్తీ అయిందా లేదని అన్ని పారామీటర్స్ చూసుకుంటారు. అసలు నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది, గతంలో నెయ్యి దేని నుంచి వస్తుంది, ఇప్పుడు ఎందుకు ఈ ప్రభుత్వం మార్చింది, నెయ్యి ధర ఎంత, మార్కెట్ ధర ఎంత, తగ్గుకి రీటెండర్ ఎందుకు ఇచ్చేశారు, ఇవన్నీ పారామీటర్స్ ఉంటాయి కదా. పోర్టులో కూడా అందరిని కూడా విచారిస్తారు. లడ్డు తయారు చేసే వాళ్ళని, ఈవోని, గతంలో ఈవో చేసిన వ్యక్తిని, గతంలో ఈవో ఎవరు చేశారు, ఆయన ధర్మారెడ్డి చేశాడు, చైర్మన్ ఎవరు చేశాడు, సుబ్బారెడ్డి గారు చేశారు. వీళ్ళు కూడా అకౌంటబిలిటీ, వాళ్ళని కూడా విచారిస్తారు, బోర్డు మెంబర్తో సహా. ఎందుకంటే ఇప్పుడు ఇంత స్థాయిలో ఇన్ని ట్యాంకర్లు, 10 ట్యాంకర్లు 20 ట్యాంకర్లు నెయ్యి కావాలి అంటే బోర్డు అప్రూవల్ కూడా కావాలి. దీనికి ఎవరైతే దీంట్లో ఉన్నారో బోర్డు అధికారులు అప్పుడున్నప్పుడు పర్మిషన్స్ ఇచ్చింది ఎవరిని వదిలిపెట్టరు. ఇక్కడ ఆయా శాఖలు ఒక లడ్డు పోర్టులో తయారు చేసే అక్కడ నుంచి, తర్వాత బోర్డు మెంబర్స్ నుంచి బోర్డు చైర్మన్, ఈఓ అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు. కాబట్టి ఇక్కడ ఎవరు తప్పు చేస్తే శిక్షించుకోవడానికి అప్పుడు కలియుగ దైవం మనం వెంకటేశ్వరని భావిస్తాం. ఇప్పుడు సుప్రీంకోర్టు కంటే ఉన్నతమైనది భారతదేశంలో ఎక్కడ లేదు. సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళినాయి. ఇప్పుడు అటు వైసీపీ వాళ్ళు వెళ్ళారు, ఇటు టీడీపీ వాళ్ళు వెళ్ళారు. ఎవరు వెళ్ళినా ఇది రాష్ట్ర సమస్య కాదు, ఇది దేశ సమస్య. 100 కోట్ల మంది హిందూ మనోభావాల సమస్య. ప్రపంచవ్యాప్తంగా బాధపడుతున్న ఈ క్షణాల్లో ఈ యొక్క జడ్జిమెంట్ అనేది ఊరట లభించిందని అనుకోవాలి. నిష్పక్షపాతంగా డెఫినెట్గా వీళ్ళ యొక్క విచారణ స్వతంత్ర దర్యాప్తు బృందం కాబట్టి, ఈ బృందం సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో పనిచేస్తుంది కాబట్టి నివేదిక డెఫినెట్గా సుప్రీంకోర్టు సమర్పించాలో. అల్టిమేట్గా నిర్ణయం ఎవరిది, సుప్రీంకోర్టులోనే
వెలువడుతుంది. సో ఒకవేళ నిజంగా కల్తీ జరిగిందా లేదా అన్న విషయం మీద ఖచ్చితంగా అయితే మాత్రం ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సిబిఐ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఎవరు కూడా దీని మీద ఎక్కడ ఆరోపణలు చేసే అవకాశం కూడా లేదు. ఇప్పుడు ఎవరికి అవకాశం లేకుండా ఒకరి మీద చేసుకొని దీన్ని ఏంటంటే రాజకీయాలు ముడిపెడతారు. రాజకీయ వేదికగా మారుతుంది. ఇది వేరే రాష్ట్రాలకి ఈ రాష్ట్రంలో ఇంతనే ఒక అపప్రద అనేది ఉంటుంది. కాబట్టి హిందువులు, ముస్లిం, క్రైస్తవులు అంతా అన్నదమ్ముల్లాగా ఉండాల్సిన ఈ సమయంలో ఒకళ్ళ మధ్య ఒకళ్ళ అంతరంగాలు ఇవన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి. ఇది ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఎట్లా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆయన దృష్టికి వచ్చిన అంశాన్ని వాళ్ళు చెప్పారు. వాళ్ళు తప్పు లేదు అక్కడ. అది వాస్తవా లేదా అనేది దిశ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో సిట్కి ఇచ్చారు. సిట్ మీద నమ్మకం లేదనుకున్నప్పుడు మీ రాష్ట్ర పోలీసులు మీరే ఎట్లా చెప్తారు అని ముఖ్యమంత్రి గారే ముందు ఎట్లా చెప్తాడు విచారించకుండా? వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి అనుకూలంగానే ప్రభుత్వానికి అనుకూలంగానే సుప్రీంకోర్టు భావించింది, తప్పులేదు. కాబట్టి భావించింది కాబట్టి సిబిఐ పరిధిలో, సెంట్రల్ పరిధిలో ఈ కేసు వెళ్ళింది కాబట్టి నిష్పక్షపాతంగా దీంట్లో ఎవరు అదే కోరుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. కాబట్టి నిష్పక్షపాతంగా దీంట్లో కనుక అన్యాయం జరిగితే ఎవరైనా చట్టం దృష్టిలో తప్పించుకోవడానికి అనేది ఇప్పుడు కుదరదన్నమాట. ఇది ఒక రకంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది అందరూ కూడా ఆహ్వానించి యాజ్ ఎ లామెన్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇది ఎమికబుల్ సొల్యూషన్ అంటే ఇది రాష్ట్ర పరిధిలో కాకుండా సెంట్రల్లో వెళ్ళినప్పుడు వాస్తవాలు అనేది ఇంకా ఇదేనా లడ్డు మీదే వచ్చింది ఎలిగేషను. ఇక ఫుడ్ నాణ్యత ప్రమాణాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇది ఎంతకాలం నుంచి జరుగుతుంది, ఇది ఏ విధంగా, ఎందుకంటే పరమ పవిత్రంగా భావించే ప్లేస్లో కోట్ల మంది ఆరాధ్యంగా అండి. అక్కడికి వెళ్తే మొక్కు తెచ్చుకుంటే మన బాధలన్నీ పోతాయి అనుకుంటారు. కాలు నడకని వెళ్తారు. పాపం కాలు నొప్పులున్న 5-6 గంటలు సార్. విజయ్ గారు, ప్రపంచంలో వాటికన్ సిటీ తర్వాత అత్యంతంగా భక్తులు వచ్చి ఆదాయం వచ్చేది ఏదైనా ఉందంటే తిరుమల తిరుపతి. ఆ పవిత్రను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇప్పుడుకైనా దీంట్లో ఏదైనా ప్రజల్లో అభద్రతాభావం ఉందో దీని అన్ని కూడా సొల్యూషన్, అన్ని సమస్యలకి పరిష్కార మార్గం సుప్రీంకోర్టు రేపు ఈ 5 బృందం ఇచ్చే రిపోర్ట్ను బట్టి సుప్రీంకోర్టు ఫైనల్ డెసిషన్ తీసుకొని తీర్పిస్తుంది. సో ముఖ్యంగా అంటే ఇవాళ ఇచ్చినటువంటి తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకం అనుకోవాలా, లేదంటే అనుకూలం అనుకోవాలా, లేదంటే అసలు ఒక ట్రాన్స్పరెన్సీగా నిర్ణయం వస్తుంది అనేది చూడాల్సినటువంటి. ప్రభుత్వం వ్యతిరేకమో ప్రభుత్వం అనుకూలం అనేది కాదు. ఉన్నది ఉన్నట్టు తప్పు చేస్తే ఎవరైనా చట్టం దృష్టిలో సమానమే. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. కాబట్టి దీన్ని ఏమి వ్యతిరేకమని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. అట్లా అని ఇదేదో సుప్రీంకోర్టుకి వెళ్ళి బెనిఫిట్ పొందామని చెప్పేసి ప్రతిపక్షాలు భావించినా వాళ్ళకి ఎవరికి అనుకూలం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. సామాన్య మానవుడికి, సామాన్య భక్తుడికి 100 కోట్ల మంది హిందువులకి ఒక ఊరటగా అసలు నిజమైనటువంటి తీర్పుగా భావించాలి. నిజమైన తీర్పు. దాంట్లో కూడా నిజాయితీగా నిక్కచ్చిగా వాళ్ళు చేస్తారు. ఆ విచారణలో ఏది కూడా చట్టం దృష్టిలో తప్పించుకోవడానికి దొంగలు తాత్కాలికంగా ఉపశమనం ఉంటుందే తప్పితే ఈ విచారణలో డెఫినెట్గా దొరుకుతారు. ఎవరు తప్పు చేసినా శిక్షార్హులే. ఎవరు చేసినా కానీ కలియుగదయం ఆయన వదిలిపెట్టడు. ఇప్పుడు సాక్షాత్తు ఆయన యొక్క ఇదిలోనే ఇప్పుడు, ఎందుకంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు కూడా మొన్ననే వెళ్ళొచ్చాడు. హిందూ డిక్లరేషన్ తర్వాత డిప్యూటీ సీఎం గారు వెళ్ళారు. ఆయన కాలినడకన వెళ్ళాడు. ఇవాళ చంద్రబాబు గారు, ఈ రోజు చంద్రబాబు గారు నిన్న అంకురార్పణ జరిగింది బ్రహ్మోత్సవాలకి. పట్టు వస్త్రాలు సమర్పించడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. అంటే ప్రపంచంలో ఏ మూలనున్నా ఒక్కసారైనా మక్కాకి ముస్లిమ్స్ ఎట్లా వెళ్ళాలనుకుంటున్నారో, ఇజ్రాయెల్ జెరూసలేంని క్రీస్తు పుట్టిన ప్లేస్లో క్రిస్టియన్స్ ఎలా అయితే అనుకుంటారో ఒక్కసారైనా తిరుమల సందర్శించాలని హిందువులు కూడా కోరుకుంటారు. కాబట్టి ఈ తీర్పు అనేది ప్రజలందరూ ఆహ్వానించాల్సిన. అలాగే ధర్మాసనం కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది. నిజంగా ఒకవేళ లడ్డూలో కానీ కల్తీ జరిగితే మాత్రం నిజంగా సహించలేని విషయం, బాధాకరం. అలాగే రాజకీయానికి సంబంధించి కూడా ఎవరు కూడా ఇకపైన ఈ వ్యవహారంలో రాజకీయాలకు సంబంధించి ఎలాంటి ప్రసంగాలు కూడా చేయొద్దు అని కూడా సూచన చేసింది. డెఫినెట్గా చేయకూడదు. ఇది ఇంతటితో ఆగిపోవాలి. మనం కూడా ఏంటంటే ఇప్పుడు ఈ టాపిక్ ఉంది కాబట్టి ఈ టాపిక్ అమికబుల్ సొల్యూషన్ సుప్రీంకోర్టు నుంచి వచ్చిందని ప్రజలకు తెలియజేయాలి. కాబట్టి ఈ డిస్కషన్ మనం చెప్తున్నాం. ఇక లడ్డు గురించి డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఎవరు కూడా ఆ లిమిట్స్, ఆ లక్ష్మణ రేఖను దాటి ఇక ఎల్లకుండా ఉంటే మంచిది అందరికి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ముఖ్యంగా ఇది ప్రతి హిందూ కూడా ఒక ఊరటనిచ్చింది. నిజమైనటువంటి దర్యాప్తు ఇప్పుడు జరగబోతుంది. అయితే ఈ తీర్పు ఎవరికి వ్యతిరేకము అనుకూలం కాదని పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.